గుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ పునరుద్ధాన మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఈ వీడియోలో ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అందుబాటులో ఉన్న ఊటుకూరు ప్రాంతంలో ఇదిగో మేము నిలిచి ఉన్న ఈ స్థలంలో ఈ విధంగా ఈ తాటాకులతో మందిరం కట్టడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి గతించిన రోజుల్లో దేవుడి స్థలం ఇచ్చాడు. అదేవిధంగా ఈ స్థలంలో మట్టి తోలి ఈ సిమెంట్ స్తంభాలు, ఇంకా ఈ కర్రలు, ఈ తాటాకులు అన్నీ ఏర్పాటు చేసి ఈ రోజున ఈ ఒక తాటాకు దేవుడు కుట్టడానికి ఎంతగానో కృప చూపించాడు. ఉదయం నుంచి ఎంతో మంది కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఇంతటితో ఈరోజు ఈ తాటాకు కుట్టే పని అయిపోయింది. ఇంకా కొన్ని పనులు ఈ మందిరం కొరకు ఉన్నాయి. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. చుట్టూరు సిమెంట్ రాళ్ళు గోడ కట్టాలి. ఆ సిమెంట్ రాళ్ళు కొరకు, ఇసుక కొరకు, బేల్దారుల కొరకు, సిమెంట్ కొరకు, ఇంకా తలుపు, దారబంధరం, కిటికీలు ఇవన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ పునరుద్ధాన మినిస్ట్రీస్ కోసం, మినిస్ట్రీలో ఉన్న సేవకులు, విశ్వాసులు, క్రమాలు, కార్యక్రమాలన్నిటి కోసం, ముఖ్యంగా ఈ ఊటుకూరు ఈ మందిరం కోసం మీరందరూ ప్రార్థన చేయమని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఇంకా ఈ మందిరం అంతా మా వాళ్ళు చూపిస్తారు, చూడండి. కావాల్సిన సిమెంట్ రాళ్ళు కొరకు, ఇసుక కొరకు, ఈ పని అంతటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో ఈ మందిరం ఓపెనింగ్ చేయాలని మీరందరూ ప్రార్థన చేయమని ప్రేమతో తెలియచేస్తున్నాను. మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ స్థలం అంతా చూడండి, మందిరాన్ని చూడండి. మీరు సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, వీడియో మీరు చూశారు. ఈరోజు ఈ మందిరానికి తాటాకు కొట్టడం పని ముగించింది. మిగతా పనులన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తొందరగా ఈ మందిరం ఓపెనింగ్ కావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. ఇది ఊటుకూరు ప్రాంతం, సైదాపురం మండలం ఊటుకూరు ప్రాంతంలో దేవుడు స్థలాన్ని ఇచ్చాడు, అక్కడ సంఘం ఇచ్చాడు. ఈ విధంగా మందిరం కట్టుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ పునరుద్ధాన మినిస్ట్రీస్ కోసం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు.